రిటైల్ కూతురు వెనకకి జరగాలన్న మనం అరే రాజన్న 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 ఇంకేడికి వస్తాను కదా సైలెంట్ గుద్ది పైకి ఫోన్ తమ్ముడు కొద్దిగా తీసుకో కెమెరా కొద్దిగా రైట్ ఆగరా जरा वाला को दिन का जरा कर पर मत सुन लेना हम को दिन का जरा
పారాటుకోకలు సార్ మొరడనా బంగు బంగు బంగే మొరడన్న కొద్ది జరుగు వ్యవసాయం బాగానే వస్తున్నాయి కదా. ఇంకా వేరే ఏదైతే ఈరోజు గత ప్రభుత్వాలు ఇల్లు లేని వాళ్లకు నిరుపేదలకు నిర్లక్ష్యం చేసిరన్న దృష్టితో కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కన్సర్న్డ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రణాళిక తయారు చేసి ఒక కాన్స్టిట్యున్సీకి 3,500 ఇల్లు ఇవ్వాలి సంవత్సరానికి. ఆ ఇల్లు గతంలో ఇచ్చినట్టు కాకుండా 5 లక్షలు ఇచ్చి 400 స్క్వేర్ ఫీట్ కట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. 400లో ఒక బెడ్రూము, ఒక కిచెన్, ఒక హాలు, చిన్నగా బాత్రూమ్ కూడా అటాచ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇది కేవలం మన మండలకు ఒక మోడల్ హౌస్ బిల్డింగ్గా ఇది స్టార్ట్ చేస్తారు. ఇది స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా ఉంటే దాన్ని బట్టి మనం అవసరం, ఒకవేళ అది ఫైనలే కానీ అవసరం ఉంటే చేంజ్ చేసుకోవడానికి మోడల్ బిల్డింగ్ కడతా ఉన్నాం. అందరూ కోఆపరేషన్ చేయాలి. గత ప్రభుత్వాల లెక్క ఉన్నోళ్ళు తీసుకున్న గరీబులను వదలకుండా ఏదైతే బీద వాళ్లకు కనీస సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రణాళిక చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ అధికారులు కానీ నాయకులు కానీ ఏదైతే థర్డ్ పాల్ వేసుకొని ఉంటున్నారో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. అధికారులు తప్పులు చేస్తే మట్టుకు యాక్షన్ తీసుకుంటాం. అదే కాకుండా ఇప్పుడు ఉపాధి హామీలకు కూడా మీరు ఏదైతే లిస్ట్ ఇస్తూ ఉన్నారో, లిస్ట్ సర్వేలు చేస్తూ ఉన్నారో, భూమి ఉన్న వాళ్ళకు వస్తున్నాయి, భూమి లేని వాళ్ళకు కొందరు మిస్ అయినాయి. భూమి ఉన్న వాళ్ళకి ఇస్తే భూమి ఉన్న వాళ్ళకు రేపు ఏది రైతు బంధు ఇవన్నీ వచ్చే అవకాశం కోల్పోతుంది. మీరు ఏదో అనుకుంటారు, మీ నిర్లక్ష్యం చేయబట్టి అటు ఇద్దరు సఫర్ అవుతారు. భూమి ఉన్న వాడికేమో రేపు 500 కొడుకు రాదు, రైతు బంధు మిస్ అవుతుంది. వీడికి ఇది ఇచ్చినాక అసలు బెనిఫిషియర్స్ ఆడికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అధికారులు దయచేసి నిర్లక్ష్యం చేయకుండా మన ప్రజాప్రతినిధులు కూడా సెక్రటరీలు కానీ అక్కడ ఉండదు, బాగా స్క్రీనంగా స్కానింగ్ చేసి 1 కాదు 2 సార్లు తిరిగి లిస్టు తయారు చేస్తే తప్పనిసరిగా చిన్న వాళ్లకు, భూమి లేని వాళ్లకు సంవత్సరంకు 12,000 ఇస్తామన్నాను. అది కూడా ఇస్తున్నారు కాబట్టి దాని లిస్ట్ బాగా తయారు చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. తప్పు అధికారులు కూడా ఏదైనా అప్లికేషన్ సిస్టమ్ తీసుకొచ్చి లోపలేసేది, ఎవరి రైట్స్ వాళ్ళు బుక్స్ చూడండి, అన్ని చూసి నా భూమి మీ భూమే వేరే వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటారా అది చూసుకోండి. అంటే నేను నిజామాబాద్ కూడా పాపం మన ఎడిపేళ్ళు మీకు నచ్చింది రాలేదా, ఎడిపేళ్ళు గరీబ్ వాళ్ళు ఇది భూమి కొన్నారు 13 లక్షలకు సెకండ్ రిజిస్ట్రేషన్ చేసి
ఇంత అన్యాయం అయితే మీద మనం యాక్షన్ తీసుకోకుండా ఎట్లా ఇసుని ప్రోత్సహించద్దు. ఛానల్స్ వాళ్ళు కూడా, టీవీలో కూడా, పేపర్లో కూడా. నైరు నగర్లో కూడా కబ్జా చేసిందట, నిజామాబాద్లో పట్టుకొని తిరుగుతారు పేపర్. ఏంది ఇది? ఎడిపెల్లిలో ఒక్కరు ఇద్దరు చేయబట్టి ఎడిపెల్లి బదనామైతే అది కంట్రోల్ చేయండి. ప్రెస్ వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించకండి. సోషల్ మీడియా కానీ వాళ్ళకి సహకరిస్తే మీ ఇష్టం.